परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ओम नमो विष्णवे प्रभविष्णवे। श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिरशान्तनवं पुनरेवाभ्यभाषित। युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वापेकं परायणं स्तुवन्तं कं कमर्चन् को धर्मं सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्मुच्यते जन्तु जन्म संसारबन्धनात्। श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं सुवर्णाम सहस्रेण पुरुषं सततोदितः त्वमेव चार्चय नित्यं भक्त्या पुरुषमव्ययं ध्यानं सुवर्णमस्यं च यजमानस्य देव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं सुवर्नित्यं सर्वदुःखादिगो भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महद्भूतं वाल्मीकि मुनि सिंहस्य कवितावानचारिणः शृण्वन् रामकथानादं पूरयान्ति परां गतिं श्रीराम प्रार्थना रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय
నాథాయ సీతాయ పతయే నమః ఆంజనేయ ప్రార్థన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుసుమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం శ్రీరామాయ నమః. ఈరోజు మన సోమశేఖరన్న గారు తర్వాత మీనాక్షి దంపతులు 7 వారాల వ్రతాన్ని చేసుకున్న సందర్భంగా మరి వాళ్ళ బంధుమిత్రుల్ని తర్వాత భక్త బృందాలని పిలిచి ఆశీర్వచనంగా భజన సత్సంగం చేయాలని ఇక్కడ వాళ్ళు నిర్వహించారు. వాళ్ళ ఈ వ్రతం యొక్క ఫలితం వాళ్ళు అందుకోవాలని మనమందరూ కూడా కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేటువంటిది అత్యున్నతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, అజరామరమైనటువంటిది. ఇలాంటి మానవ జన్మ పొందిన తర్వాత దీన్ని మహోన్నత జన్మగా మార్చుకోవడానికి భగవంతుడు మనకు అవకాశం ఇచ్చినాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు శంకరాచార్యులు వారు. ఎందుకంటే జంతువులకు ఉండేటువంటి లక్షణాలతో పాటు ఆహార, భయ, నిద్ర, మైథునం అనే 4 లక్షణాలు జంతువులకు ఉన్నాయి. అది ఆహారాన్ని సంపాదించుకుంటాయి, మనము ఆహారాన్ని సంపాదించుకుంటాం. మైథునం ఉంటుంది, వాళ్ళు పిల్లలు కంటారు, మనము పిల్లల్ని కంటాం. నిద్ర ఉంటుంది, వాటికి మనకు నిద్ర ఉంటుంది. మనకి ఎక్కువే ఉంటుంది, ఒక్కోసారి చెప్పలేము, వాటికంటే ఎక్కువే ఉంటుంది ఒక్కోసారి. తర్వాత వాటికి భయం ఉంది, మనకు భయం ఉంది. కానీ వాటితో పాటు మనకు వివేకాన్ని ఇచ్చినాడు భగవంతుడు, విశ్లేషణ జ్ఞానాన్ని ఇచ్చినాడు. ఈ జ్ఞానం ద్వారా మనం జంతువుల కంటే వేరు చేయబడతాం. జంతువులు కాదు, మనం వేరు చేయబడినాం. కాబట్టి ఇట్లాంటి జన్మను మనం పొందిన తర్వాత మహోన్నత జన్మగా మార్చుకోవడానికి అనేకమైనటువంటి పద్ధతులను ఇచ్చాడు భగవంతుడు. శ్రవణం, కీర్తనం, అర్చనం, స్మరణం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం అనేటువంటి 9 మార్గాలను ఇచ్చాడు ఆయన. ఆ 9 మార్గాల ద్వారా నువ్వు భగవంతుని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ కీర్తన ద్వారా, దాస్యము ద్వారా, వందనం, నివేదనం ద్వారా, పాద సేవనం ద్వారా, మహాలయ